మరి ప్రభుత్వ సెక్రటరీని మరి ఒక్క నెల కాలం లోపలనే మరి కేసీఆర్ కుట్ర పన్ని ఒక దళితుడు అనే వివక్షతోనే తీసేయడం జరిగింది. మరి ఏదైతే రాజు శర్వను మరి కేంద్రంతో మాట్లాడి 6 నెలలు కూడా పొడిగించడం జరిగింది. దీన్ని మా ఎంఆర్పిఎస్ మా దళిత సోదరులం 59 కులాల సోదరులము మరి కంఠంగా మరి ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇలా కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు, మేము దళితులకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఫస్ట్ నుంచి కూడా తప్పు చేసుకుంటే వస్తూ ఉన్నాడు దళితుల పట్ల. ఏదైతే దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి ఏ ఒక్క దళితుడు అడగలేదు, దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం జరిగింది. అదేవిధంగా మరి కేసీఆర్ అయితేనే బాగుంటుందని చెప్పేసి తాటికొండ రాజయ్యతోని స్టేట్మెంట్ ఇప్పించుకొని ఇవాళ సీఎం పదవిలో కూర్చున్న కేసీఆర్ గారు దళితులను మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ డబుల్ బెడ్రూములు ఇవాళ ఆయన ఒక్క ఏదైతే దత్తత తీసుకున్నాడో అక్కడనే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా దళితులపై వివక్షత జరిగింది. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లోనే మున్సిపాలిటీ ఉన్నది. ఇవాళ హైదరాబాద్ మున్సిపాలిటీ ఒక్కటే మరి రేట్లు పెంచడం జరిగింది, వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీలలో అన్ని గ్రామ పంచాయతీలలో మరి దళితులు లేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అక్కడ కూడా ప్రతి అడుగులో కూడా దళితులకు మరి మోసం చేసుకుంటూ వస్తున్న కేసీఆర్కు మరి దళితులే బుద్ధి చెప్తారు. రాబోయే ఎలక్షన్లో దళితులే బుద్ధి చెప్తారు. ఈ నీతి వాక్యాలు చెప్పొద్దని చెప్పి చెప్తా ఉన్నాం.